అరే ఇంకోసారి ప్లే చేయి. పొగొస్తుందా ఏంటి? అలాగే ఫ్రీజ్ చేయి. టెస్ట్ ట్యూబ్ పగిలిందా ఏంటి? సార్ ఇది హాట్ మ్యాటర్ సార్, పగిలిపోకుండా ఎలా ఉంటుందంటారు? ఏది ఇంకోసారి ప్లే చేయి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. ఆఫ్ చేయవయ్యా. రండి రామా. మీరు ఏదైనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం బెటర్ అని నాకు అనిపిస్తోంది. మేమిక్కడ ల్యాబ్ రెడీ చేసింది ఇక్కడున్న పిల్లలు కెమిస్ట్రీ చదువుకోవడానికి, అంతేగాని మీ మధ్య కెమిస్ట్రీని చెక్ చేయడానికి కాదు. జార్జ్, అదాన్ చెయ్యి. చూడు. చాలా ఆఫ్ చేయి. రేపు మీ ఇద్దరికీ టీసీ ఇచ్చేస్తాను. సార్ ఇంకెప్పుడు ఈ తప్పు చేయండి సార్. నాకు నీ సంజాయిషి అవసరం లేదు. నిన్నిక్కడికి పంపించిన నీ పేరెంట్స్ ఇచ్చే సమాధానం కావాలి. సార్, విషయం మా ఇంట్లో ఇంకా తెలిస్తే సినిమాల్లో కూడా ఇటువంటి సీన్స్ వస్తే సెన్సార్లో కట్ చేసేస్తారు తెలుసా? మీ నాన్న కూడా చూసి సంతోషిస్తారో, వెళ్ళి తీసుకురా. సార్ ప్లీజ్. సార్ నో మోర్ ఎక్స్క్యూజ్. నాకు నా ఇన్స్టిట్యూషన్ బాగుండాలి. ఇక మీరు వెళ్ళచ్చు. సార్ ప్లీజ్ సార్. ఓకే, మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత మీరు క్లాసుకు పోవచ్చు. ఇప్పుడు వెళ్ళండి, పోండి. ఊరికే ముద్దులో నుంచోకుండా అది ఆన్ చేయరా. May I come in, sir? Yes. Good evening, sir. Good evening. Please be seated. Thank you. స్కూల్లో ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు మానేసి నేర్చుకోకూడని విషయాలనే మీ అమ్మాయి మీనాక్షి నేర్చుకుంటోంది. జార్జ్ సార్, ఇట్రా. అది కొంచెం ఆన్ చేయి. మీరే చూడండి. అదే. ఇది ఈ వయసు పిల్లలు స్కూల్స్లో కాలేజెస్లో ఈ మధ్య చేస్తున్న పనేగా. ఇది ఇలా రికార్డ్ చేయడం తప్పు కదా. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ అంటాను. 2200 మంది చదివే స్కూల్ ఇది. రేపు అందరూ ఇలా మొదలు పెడితే ఈ స్కూల్ని మీరు ఏ పేరుతో పిలుస్తారు? ఇలాంటి తప్పు చేసిన కూతుర్ని సపోర్ట్ చేసే తల్లిని ఇప్పుడే చూస్తున్నాను. ఇది మీలాంటి సినిమా వాళ్ళకి పెద్ద విషయం కాదు. మీరు కెమెరా ముందు రోజు చేసేదేగా. ఈ స్కూల్ని నమ్మి పిల్లల్ని పంపించే ఎంతోమంది తల్లిదండ్రులున్నారు. వాళ్ళెవరూ ఈ సీన్ చూసి మెచ్చుకోరు, ఇది సహజమే అనరు. నేను ఇది చూసి మెచ్చుకోవడానికి ఇక్కడికి రాలేదు సార్. నిజమే, నా కూతురు ఒక తప్పు చేసింది. బట్ ఇది మీరు రికార్డ్ చేయడం కరెక్ట్ అనిపించడం లేదు. ఇటువంటి సీన్స్ అన్ని రికార్డ్ చేయడం కోసం మేం సర్క్యూట్ టీవీ పెట్టలేదు. ల్యాబ్లో వస్తువులు పగిలి మేము ఎంక్వైరీ చేసినప్పుడు మాకేం తెలీదు అంటారు. అందుకే మేము కెమెరా ఫిక్స్ చేశాం. బట్ ఆ వలలో ఇలాంటి అనుకోని విషయాలు కూడా దొరికిపోతుంటాయి. సార్, ఇక ఇలా జరగదని నేను మాటిస్తున్నాను. తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. సరే. ఎనీహౌ, మీ అమ్మాయి ఇక్కడ ఇటువంటి తప్పు చేయటం వల్ల మిమ్మల్ని ఇలా డైరెక్ట్గా మీట్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్. నేను షూటింగ్ నుంచే ఇక్కడికొచ్చాను. ఓకే, అది డిలీట్ చేసేస్తాం. మీరు ఫైన్ కట్టేయండి. నేను క్లాస్కి అలౌ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.
మొదటిసారిగా నేను ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ని ఇంత డైరెక్ట్గా చూస్తున్నాను. నేను అంతే. అమ్మా, షూటింగ్ మధ్యలో వదిలేసి వచ్చాను. ఫైన్ కూడా కట్టాను. నువ్వు ఇక క్లాసుకు వెళ్ళొచ్చు. అమ్మా 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 అమ్మా, ఈ విషయాన్ని నాన్నతో చెప్పొద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్. ఏమ్మా, నిన్ను మేమెప్పుడైనా సినిమాల్లో యాక్ట్ చేయమని కంపెల్ చేసావా? లేదుగా. ఈ వయసులో ఇటువంటి సీన్ని నేను సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేయడం జరిగింది. నీకింతగా మేమిస్తున్న స్వేచ్ఛని, స్వతంత్రాన్ని నువ్వు మిస్యూజ్ చేయడం మంచిది కాదు. హలో, లేదు, ఏం ప్రాబ్లం లేదు. అదా, మీనాక్షి కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఓ చిన్న టెస్ట్ ట్యూబ్ పగిలింది. ఓ 50 రూపాయలు ఫైన్ కట్టమని చెప్పారు. అంతే. నేను స్కూల్ నుంచి లొకేషన్కి వెళ్తున్నాను. లేదు, ఏం ప్రాబ్లం లేదు. డోంట్ వరీ, ఓకే? ఎవరు యాక్ట్ చేసిన సినిమా అయినా కావచ్చు, వాళ్ళ పోస్టర్లు ఇలా చింపకూడదు బాబు. మీరేం టెన్షన్ అవ్వకండి సార్, మీ పోస్టర్లు ఏమేం చింపలేదు. లేటెస్ట్గా వచ్చిన ఇంగ్లీష్ సినిమా కాపీ సార్. నిన్న వచ్చిన తెలుగు సినిమా ఏదైనా ఒకటి చాలు సార్. అంటే కాపీ కొట్టేవారిని మీరు అవమానిస్తున్నారు. అవును, యంగర్ జనరేషన్ సార్. రోషిని, తీసుకో తీసుకో, ఒకవేళ సినిమా షూటింగ్ అయిండొచ్చు. పిల్లలు జాగ్రత్తగా వినండి, మన స్కూలుకి కొత్త లెక్కల మాస్టర్ వచ్చారు. Excellent. Very good.